సోషల్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా, డిజబుల్ శాఖ మంత్రిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్ పిల్లల భవిష్యత్ కోసం కేటాయించినటువంటి స్థలం ఏదైతే గుండ్లపోచమ్మ శివారు, గుండ్లపోచంపల్లి శివారులో సర్వే నెంబర్ 509 సుమారు 49 ఎకరాల 20 గుంటల భూమిని మా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అప్పుడున్న ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ షెడ్యూల్ కాస్ట్ పిల్లల భవిష్యత్తు కోసం, షెడ్యూల్ కాస్ట్ తరాల కోసం, వారి బాగోలు కోసం గొప్పగా ప్రభుత్వం ఆలోచన చేసి 1991లో ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 49 ఎకరాల 20 గుంటల భూమిని ప్రభుత్వం తీసుకోవడం జరిగింది, కొనుగోలు చేయడం జరిగింది. మన దీనిలో భాగంగా మా రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలో మా షెడ్యూల్ క్యాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించిన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ పరిస్థితుల్లో ఉన్నాయి, మా పిల్లల భవిష్యత్తు ఏంది, వెల్ఫేర్ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గొప్ప ఆలోచనతో ముందుకెళ్తున్న తరుణం లోపల కొంతమంది ప్రైవేటు వ్యక్తులు మరి వారికి ఉన్నటువంటి గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారాన్ని చూపెట్టో, వారికి ఉన్నటువంటి ఆర్థిక బలాన్ని చూపెట్టో మా షెడ్యూల్ కులాలకు సంబంధించిన భూమిని అన్యాక్రాంతం చేస్తున్నారని మా అధికారులను దృష్టికి తీసుకొచ్చిన వెంటనే నేను, కలెక్టర్ గారు, అదే జంగన్న, అదే మా హర్షవర్ధన్, మా ప్రీతం, మా చైర్మన్, ఇంకా మా చాలామంది ప్రాంతానికి సంబంధించిన పెద్దలందరూ ఉన్నారు. చాలాసార్లు ఫోన్ చేసిన అన్న ఒక్కసారి మన భూములంతా కూడా అన్యాక్రాంతం అవుతుంది చాలామంది అని. నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా, ప్రభుత్వం తరఫున ఇక్కడికి నేను వచ్చిన, నేను సామాన్య వ్యక్తి నుంచి ప్రజలతో ఎన్నుకోబడ్డ ఈ రాష్ట్ర మంత్రిగా ఈరోజు బాధ్యతలు తీసుకొని సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఈరోజు మీడియా ముందు నేను చెప్తున్నాను. 49 ఎకరాల 20 గుంటల భూమి విషయం లోపల తక్షణమే మేము కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నాం. ఈ భూమి మొత్తాన్ని సర్వే చేపించి ఒక టైం బాండ్ ప్రోగ్రాం లోపల డిమార్కేషన్ చేపించి మాకు సబ్మిషన్ చేసిన వెంటనే మా ఎస్సీ షెడ్యూల్ కులాల ద్వారా పూర్తిగా ఫెన్సింగ్ చేసుకుంటాం. ఆ ఫెన్సింగ్ లోపల ఎంత పెద్దోళ్ళని ఉండని, ఏ వ్యక్తి అని ఉండని, ఆ వ్యక్తి ఉన్నటువంటి ఆ ఆధీనంలో భూమి ఉంటే ఆ భూమిని తిరిగి మా ప్రభుత్వం ఆధీనంచుకుంటే మా పిల్లల భవిష్యత్తుకు. ఎందుకంటే ఇది 90 కోట్లు తీసుకున్న తర్వాత అప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలకు ఇక్కడ నర్సరీ కానీ ఉద్యానవనంగా పరంగా అనేక ట్రైనింగ్ క్లాసులు జరిగినాయి. ఇక్కడ ఇటు పోతే ఉత్తర తెలంగాణకు సంబంధించిన ప్రాంతానికి నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ, ఆదిలాబాద్ కానీ ఆ ప్రాంతానికి సంబంధించిన పిల్లలు ట్రైనింగ్ చేయాలనుకున్నా కూడా నర్సరీ పరంగా ఇంకా గొప్పగా ఉద్యానవనంగా వాళ్ళకు ఒక ఉన్నతమైన భవిష్యత్తు ఇచ్చే విధంగా ట్రైనింగ్ క్లాస్ ఇచ్చినటువంటి ఈ ప్రాంతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఈ దేశంలో ఈ షెడ్యూల్ కులాలకు గొప్పగా ఉండాలని ఒక ఆలోచనతోని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా అదే. ఈరోజు ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ అన్ని వర్గాల ప్రజల యొక్క వాళ్ళ యువత పిల్లలకు భవిష్యత్తు గొప్పగా ఉండాలనే ఆలోచనతో వారు ఉన్నటువంటి సందర్భంలో ఒకట ఆ వర్గంకెళ్ళి వచ్చిన వ్యక్తిగా నేను ఇక్కడ మీడియా ముందు నేను చెప్తున్నా, తక్షణమే కలెక్టర్ గారు సుమోటగా వారికి పూర్తి అధికారాలు ఉంటాయి. ప్రభుత్వం తరఫున వారికి నేను మీ ముందే వారికి చెప్పడం జరుగుతుంది. సాధ్యమైనంత తొందరగా ఈ భూమిని మొత్తం కూడా సర్వే చేయించి గెట్లు బాతి ఫిజికల్ పొజిషన్ మా కాగితం మీద హ్యాండ్ ఓవర్ చేస్తే నేను మినిస్టర్గా మా సెక్రటరీకి, సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ గారికి తక్షణమే ఫెన్సింగ్ వేసేసి పూర్తిగా మా ఆధీనం తీసుకొని భవిష్యత్తులో షెడ్యూల్ కుల వర్గాలకు ఉపయోగపడే విధంగా ఈ స్థలాన్ని ఉపయోగించుకునే విధంగా ముఖ్యమంత్రి గారి ఆలోచనని, ఉప ముఖ్యమంత్రి గారి ఆలోచన, ప్రభుత్వం ఆలోచనని భవిష్యత్ తరానికి ముందుకు తీసుకెళ్తామనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ నేను ప్రభుత్వ పరంగా, అధికార పరంగా రావడం జరిగింది. నేను కలెక్టర్ గారు ఒక వ్యక్తి గురించి మాట్లాడితే బాగుంటుంది, స్థాయికి దిగదార్చుకోము. ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు ఒక జవాబుదారీగా పనిచేస్తున్నాం. ఈరోజు మేము 9వ తారీఖు ఇక్కడ వచ్చినాం. 9 కదన్నా 9 మా కలెక్టర్ గారు ఒక టైం నాకు చెప్తారు. ఎందుకంటే ఇదంతా ఇంత పెద్ద 49 ఎకరాలంటే దీనికి సంబంధించిన సర్వేకి సంబంధించిన అధికారులు ఎవరో ఇక్కడ నియామకం చేయాలి, ఎక్కడెక్కడ ఉంటే ఒక హానెస్ట్ ఆఫీసర్స్ ఎక్కడెక్కడ ఉన్నారు ఇక్కడ నుంచి తీసుకురావాలని చెప్పేసి నిబంధనలకు అనుగుణంగా నేను ప్రభుత్వం నుంచి మా సెక్రటరీ ద్వారా ఒక ఉత్తరం వారికి రేపు రాతపూర్వకంగా వారికి పంపిస్తాను. నేను పంపించి ప్రభుత్వ పరంగా వారికి అన్ని విధాలు కూడా మేము రాతపూర్వక పంపించినాక వారు సర్వే మొదలుపెట్టినాక ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాం. పూర్తి చేసినాక నేనే స్వయంగా మీడియా ముందుకు వస్తా. మీడియాకు ముందుకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి భూమిని మొత్తం కూడా ఎవరి కబ్జాలను ఉండని, ఎంత పెద్దవాళ్ళ కబ్జాలను ఉండని మేము అరాచకాలు చేస్తాము. మేము లోపల పోయి ఒక విధంగా ఉంటాం, బయటకు వచ్చి ఒక విధంగా ఉంటే మాట్లాడడం కాదు, చేతులతో పనిచేస్తాం. ఇలా ప్రభుత్వంలో ఉన్నాం, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం. ఇలా ప్రజల సంక్షేమానికి సంబంధించిన విషయం లోపల ఈరోజు ముఖ్యమంత్రి గారు గొప్పగా ఆలోచన చేసి ముందుకెళ్తున్నారు.
షెడ్యూల్ కులాలు కానీ షెడ్యూల్ ట్రైబ్ కానీ బీసీ కానీ వెల్ఫేర్ మైనార్టీ వెల్ఫేర్ పిల్లలకు బంగారు భవిష్యత్తు ఉండాలని చెప్పేసి కోరుకున్న తరుణంలో పట హైదరాబాద్ మహారాణి ఆనుకున్నటువంటి ఈరోజు ఇంత గొప్పగా గుండ్ల పోచమ్మ పల్లె ఈ నగరంలో సుమారు 49 ఎకరాల భూమి అంటే ఆషామాష విషయం. రేపు భవిష్యత్ తరాలకు గొప్పగా ఈ యొక్క స్థలాన్ని ఉపయోగించుకునే విధంగా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ముందుకెళ్తామనే విషయాన్ని కూడా మీడియా ద్వారా మనవి చేసుకుంటూ ఎవరైతే ఈ మీడియా గురించి మొదలు పెడుతున్నారో చెప్తున్న వారికి ఒకవేళ అనుకోకుండా మీరేదో ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఎవరినో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఉంటే ఇమీడియట్గా ఇప్పుడే తక్షణమే తొలగించుకోండి. మీరు ఎస్సీలకు సంబంధించిన భూముల విషయంలో ఎవరైనా వస్తే చట్టం ఏం చేస్తుంది, 2 విషయాలు ఉంటాయి. ఎస్సీలకు సంబంధించిన భూముల విషయంలో ఎంత పెద్దోళ్ళమైనా కూడా వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ అవుతుంది. తప్పకుండా ఎంత పెద్దలకి చట్టపరంగా గిట్ట వారు ఆ షెడ్యూల్ కులాలకు సంబంధించిన 49 ఎకరాల 20 గుంటల భూముల గజం భూమిలో కూడా వాళ్ళు వచ్చినా కూడా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ప్రభుత్వ పరంగా నేను మంత్రిగా నేను మాటిస్తున్నా, ఎవరిని వదిలిపెట్టేది లేదు, ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ ప్రాంత ప్రజలకు కూడా నేను మంత్రిగా ఇక్కడ వస్తే వారు కూడా మా ఇక్కడ రైతులు కూడా చాలా ఒక తల్లి ఒక అవ్వ వచ్చి నాకు దండం పెడుతుంది, ఒక అన్న దండం పెడుతుంది. అన్న మేము సాగు చేసుకుంటానికి పంట పొలాలకు పోతే ఇక్కడ మాకు పోయడానికి తవ్వలేదు అంటుండ్రు. మరి దానిలో భాగంగా చుట్టూ ప్రైవేట్ స్థలాలు ఉన్నాయంటే నేను కలెక్టర్ గారికి సందర్భంగా నేను వారికి ఏదైతే ప్రభుత్వము ఒక వ్యక్తిగా నేను